గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అంతా రెడీ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత ప్రభుత్వం ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బడ్జెట్ ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబు రివ్యూ చేపట్టి బడ్జెట్ కేటాయింపులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఈ దఫా బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక సూపర్ 6 పథకాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. కేంద్రం ప్రాయోజిత కార్యక్రమాలకు కూడా ప్రయారిటీ ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. రెండు 2025-26 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభ ముందుంచనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. ఏపీ బడ్జెట్ దాదాపు 3.25 లక్షల కోట్ల అంచనాలతో ఉండే అవకాశం కనిపిస్తోంది. 500,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ బడ్జెట్లో కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటుగా అమరావతికి నిధుల కేటాయింపు కీలకంగా మారనుంది. బడ్జెట్లో కూటమి ఎన్నికల హామీలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. సూపర్ 6 పథకాల్లో కీలక హామీలకు నిధులు భారీగా కేటాయించనుంది. అందులో భాగంగా తల్లికి వందనం పథకానికి సుమారు 69.16 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. ఒక్కో బిడ్డ కోసం తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సుమారు 10,300 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం పైన ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా ఇస్తామని చెప్పిన హామీ మేరకు 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఏపీ బడ్జెట్లో రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్రంలో అర్హత ఉన్న రైతుల సంఖ్య 53.58 లక్షలుగా అధికారులు తేల్చారు. ఒక్కో రైతుకు 20,000 రూపాయల చొప్పున చెల్లించేందుకు కావాల్సిన మొత్తం 10,717 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 6,000 మినహాయించడం ద్వారా ఒక్కో రైతుకు ఏడాదికి 14,000 రూపాయల చొప్పున చెల్లించనున్నారు. ఇందుకోసం కావాల్సిన మొత్తం 7,502 కోట్లుగా తేల్చారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు చేయనుంది. మరి బడ్జెట్లో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఏ మేర లాభం చేకూరుస్తాయో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.